పట్టాలు పొందిన రైతులకు న్యాయం చేస్తానన్న మంత్రి తుమ్మల. శాసన మండలి సభ్యుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలన్న జేఏసీ నేతలు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం సర్వే నెంబర్ 218లో 725 మంది పేదలకు పట్టాలు ఇచ్చింది. ఆ సర్వే నెంబర్లో నాగపూర్ అమరావతి నేషనల్ హైవే వల్ల సుమారు 225 మంది పేదల ప్లాట్లను కోల్పోతున్నారు. ప్లాట్లు కోల్పోతున్న బాధితులను న్యాయం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను మంత్రి తుమ్మల ఆదేశించారు. 4 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని స్థల పట్టాదారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఖమ్మం అభివృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలో రానున్న వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఖమ్మం పట్టణానికి పక్క రాష్ట్రాల నుండి గంజాయి వస్తుందన్న అటువంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని, లేని పక్షంలో యువత డ్రగ్స్ కు బానిస అవుతారని అన్నారు. నగరంలో 58-59 జీవోలో అక్రమంగా స్థలాలు పొందిన వారిని గుర్తించాలన్నారు. లాస్ట్ 1 ఇయర్లో మనకి ఫ్లడ్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ వచ్చినాయి, ఒక 5-6 నెలలు గడిచిపోయింది. మిమ్మల్ని కూడా మేము గట్టిగా అడిగే పరిస్థితి లేదు. మా కార్పొరేటర్లు కూడా ఎవడ పనులు వాళ్ళు ఎలక్షన్ పని, వరదలలో వరదలు అందరం కూడా మంచిగానే చేసినట్లు లెక్క. వరదలు కానీ మంచి కానీ చెడ్డగా కానీ ఈ చిన్న చిన్న సమస్యలు, పవర్ సప్లై, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఈ పనులు మనం ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాల్సినవి. మీరు 90 రోజులు చేసి ఒక్కరోజు చేయకపోయినా కూడా మీకు మంచి రాదు. మంచినీళ్ళు 360 రోజులు ఇచ్చి 4 రోజులు కట్ చేస్తే కూడా మీకు రియాక్షన్ వస్తుంది. వాటి మీద అందరూ అధికారులు కాన్సన్ట్రేట్ చేయాలా. ప్రియమైన కార్పొరేటర్లు కూడా మీ లెవెల్ ఆఫీసర్ తోటి మాట్లాడటం, డివిజన్ ఆఫీసర్ కాకపోతే కమిషనర్ గారితో మాట్లాడటం, అప్పుడు కమిషనర్ గారు అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి గవర్నమెంట్ తోటి జరిగే ఏమన్నా ఉంటే నా దృష్టికి వస్తే నా ప్రయత్నం నేను చేయగలుగుతా. కాబట్టి దయచేసి కార్పొరేటర్లు కూడా మనసు పెట్టి మన డివిజన్ మంచిగా ఉండాలి, ఉన్నకాడికి నీట్గా ఉండాలి, పనులు చేసుకుంటూనే ఆ పనులు మెయింటెనెన్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ, ఎక్కడన్నా రోడ్డు మీద ఒక దేవాలయం కడుతుంటారు, రాయి పెట్టి పూజ చేస్తుంటారు, అది మనకి 3 సంవత్సరాలలో రోడ్డు మీద కూడా అయిపోద్ది. కలెక్టర్ గారు చెప్పినట్లు ఇనిషియల్గానే ఇల్లీగల్గా చేసే ఏ పనైనా, నేను బిల్డింగ్ కట్టొచ్చు, ఇంకొకళ్ళు ర్యాంప్ వేయొచ్చు రోడ్డు మీదకి. మీరు ఇళ్ల ముందు చూడండి, అందరూ 5 అడుగులు 10 అడుగుల వరకు ర్యాంపులు వేస్తా ఉంటే మీరు ఎవళ్ళు మాట్లాడరు. నేను పడగొట్టమన్నా అనుకోండి, మంత్రి గారు మా ర్యాంపులు తీసేసిండంటారు. అయినా నాకు పర్వాలేదు, ఆ లైన్ వాళ్ళందరూ మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే అన్ని ర్యాంపులు తీసేయండి, రోడ్డు మీదకి వేసిన ర్యాంపులన్నీ తీసేయండి. అతని స్థలంలో వేసుకోమనండి. గేటు దగ్గర నుంచి కారు ఎక్కడానికో బండి ఎక్కడానికి అతను వేసుకోవాలి. డ్రైన్ దగ్గర నుంచి, డ్రైన్ మీద నుంచి తీసుకొచ్చి రోడ్డు మీదకి 5-6 అడుగులు వేస్తే ఇంకొక వెహికల్ వస్తే ఎట్లా తప్పుకుంటుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓపెన్ కాస్ట్ సమీపంలో జాతీయ రహదారిపై టిప్పర్ లారీ దగ్ధమైంది. కిష్టారం ఓసీలోని జగన్నాథపురం నుండి సత్తుపల్లికి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీ క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీని రోడ్డు పక్కకు నిలిపివేశాడు. కొద్దిసేపట్లోనే లారీ క్యాబిన్ నుండి మంటలు చెలరేగి దట్టంగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా క్యాబిన్ లో మంటలు చెలరేగి ఉంటాయని డ్రైవర్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. हाँ
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకసాగర్ క్రాస్ రోడ్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఊరూరు తిరిగి పత్తి కొనుగోలు చేసుకుని డీజిల్ కోసం రోడ్డు క్రాస్ చేసి పెట్రోల్ బంక్ వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని ఖమ్మం వైపు నుండి సత్తుపల్లి వైపు వెళ్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏసీ వాహనంలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన 2 వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ట్రెసా జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. 1500 కోట్లతో ఆరోగ్యశ్రీ నిధిని ఏర్పాటు చేసి హెల్త్ కార్డులు తక్షణమే ఇష్యూ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం తరఫున ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఉద్యోగులు ఇవాళ 76 డిపార్ట్మెంట్లు, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈ జేఏసీలో భాగం ఉంటాయి. అందులో టీచర్ సంఘాలు, గురుకులాలు, మరి రెసిడెన్షియల్ అన్ని సంఘాలు కూడా టోటల్గా 206 సంఘాలతోటి ఎంటైర్ ఉద్యోగ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నాయో అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఈ యొక్క 206 సంఘాలతో జేఏసీ రాష్ట్ర జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంలో జిల్లాలో కూడా ఇక్కడ ఏదైతే ఉన్న డిపార్ట్మెంట్లో అన్ని సంఘాలను కూడా భాగస్వామ్యం చేసి ఇలా జేఏసీ ఆల్రెడీ ఏర్పడింది. ఇప్పుడు కూడా మళ్ళీ జేఏసీ పక్షాన్ని మీకు ఈరోజు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. మా ఉద్యోగ డిమాండ్లు మెయిన్ డిమాండ్స్గా మేము సిపిఎస్ ఉద్యోగస్తులకి మరి 2004 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ లేదు, మరి ఆ స్కీమ్ని ఎత్తేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వమని ఉద్యోగులు డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఉద్యోగులకి హెల్త్ కార్డ్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఎంతో శ్రమతోటి ఉద్యోగులు ఇలా ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ వద్ద 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఇవాళ హెల్త్కి అవుతా ఉన్నాయి. మరి ఉద్యోగులు హెల్త్ కార్డు ఇచ్చినట్టయితే వెంటనే హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ జరిగే విధంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అందులో భాగంగా గవర్నమెంట్నే పూర్తిగా మేము బాధ్యత వహించమంటలేదు. అందులో మేము 2% మేము ఉద్యోగులు మా జీతంలో నుంచి మరి ఉద్యోగులు మేము కాంట్రిబ్యూషన్ ఇస్తామంటున్నాం. దానికి తోడు కొంత గవర్నమెంట్ ని యాడ్ చేసి మరి 750 కోట్లు అవుతా ఉంది. మాదే 750 కోట్లు అవుతుంది. మరి ముఖ్యమంత్రి గారు కొంత ఇస్తే దాంట్లో 750 కోట్లు అవుతుంది. 1500 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో ఉద్యోగ వర్గ సంఘ నాయకుల్ని కూడా కమిటీ నెంబర్ ఏర్పాటు చేసి మరి ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయమని, హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నాం. అట్లనే పెన్షన్స్ మరి ఉద్యోగుల యొక్క పెన్షన్స్ కి స్కీమ్స్ లో కూడా మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి కూడా పెన్షన్స్ రిటైర్డ్ అయిన వాళ్ళ ఉద్యోగులకు కూడా మరి సరైన టైంలో రావాల్సిన బెనిఫిట్స్ కూడా రావటం లేదు. వాటిని కూడా త్వరగా పరిష్కరించమని చెప్తా ఉన్నాం. జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామంలో క్రైస్తవ మత ప్రచారాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. భీమరి వెంకటేశ్వర్లు, భీమరి కిషన్ రావు, లింగంపల్లి రమేష్, వేముల సత్యం, కొలుగురు శ్రీనివాస్, మంద హరీష్, కొత్తపల్లి శ్రీనివాస్ గ్రామ ప్రజలందరూ కలిసి తమ ఊర్లో మత ప్రచారం చేయవద్దు, తమ ఊరికి రావద్దంటూ అడ్డుకున్నారు. నేను చెప్తున్నా, మీరు చేస్తారా మానేస్తారా రెండు చెప్పండి. తాగుడు గురించి చెప్పండి. నేను అంటున్నా మీరు ప్రచారం చేద్దామని చెప్తున్నా. వెళ్తారా ఆగుతారా రెండు చెప్పండి. దయచేసి నేను కూడా పాస్టర్ అన్న, మాకు చాలా లోకల్ అన్న చాలా ఒక లీడరు. అన్నకు ఆవేశం మీరు కూడా ఇప్పుడు మన తాగిపోతున్న గురించి కాదు, మీకు పర్మిషన్ ఉందా? అయినా మా ఊర్లోకి ఇటువంటి రావడానికి మాకు ఇష్టం లేదు. తెలంగాణ శాసన మండలి సభ్యుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం సందర్భంగా పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తారామతి బారాధారిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ కోదండరాం, టూరిజం డైరెక్టర్ హనుమంత్ జెండగే, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రకాష్ రెడ్డి స్వాగతం పలికారు.
మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఫర్నిచర్ సామాగ్రిని కోర్టు సిబ్బంది సీజ్ చేశారు. బియ్యాల లింగాన్ని అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల్లోకి తీసుకోమని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అటవీ అధికారులు ఖాతరు చేయలేదు. న్యాయం కోసం లింగన్న మళ్లీ కోర్టును ఆశ్రయించారు. తమ ఆదేశాలు అమలు చేయనందుకు కోర్టు ఆగ్రహించింది. జన్నారం డివిజన్ ఆఫీస్ తో పాటు తాళ్లపేట రేంజ్ కార్యాలయ సామాగ్రి జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేము దీన్ని ఎందుకు సీజ్ చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫీస్ ఫర్నిచర్ ఇవన్నీ ప్రాపర్టీని. సో బియ్యాల లింగాన్ని ఆయన ఒక ఎంప్లాయీని సడన్గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది. అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ కాకపోయేసరికి ఈయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు. సో ఆయనకు అవార్డు ఇచ్చేది అంటే ఏ రోజు తీసుకోమన్నారంటే 18 జూన్ 2024 రోజు తీసుకోమన్నారు. కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు 4 months 15 days అవుతుంది. సో ఆయన సాలరీ నష్టపోయారు కాబట్టి, ఉద్యోగం లేదు, ఆయన ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఆర్ఓ ఆఫీస్ తాళపేట ఇవి రెండింటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి. అందుకే మేము కోర్టు నుండి సో జడ్జి గారు ఆర్డర్ బేస్ చేసుకుని వచ్చి ఇక్కడ సామాన్ జప్తు చేస్తున్నాము. మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.